ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటోంది ఒలెక్ట్రా. ఎస్, దేశంలోని ఎలక్ట్రిక్ వెహికల్స్లో మొట్టమొదటిసారిగా బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్. ఈ బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ ఈవీ బస్సుల్లో, ఇంకా చెప్పాలి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో ఒక గేమ్ చేంజర్ కానుందంటోంది కంపెనీ. ఇవి మరింత సమర్థవంతమైన ఈవీ భారతాన్ని ఆవిష్కరించనున్నాయని చెబుతోంది. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ దేశంలోని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీల్లో టాప్ లెవెల్ కంపెనీ. అంతర్జాతీయ ప్రమాణాలకు ఆధునిక సాంకేతికతను జోడిస్తూ పర్యావరణ సహిత ఆవిష్కరణలతో ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో తనదైన ముద్ర వేస్తోంది. దేశ ఉపరితల రవాణా రంగాన్ని విద్యుత్ తేజంతో ముందుకు నడిపిస్తోంది. లేటెస్ట్గా ఈ కంపెనీ మరో అద్భుత టెక్నాలజీని ఆవిష్కరించింది. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతోన్న భారత మొబిలిటీ ఎక్స్పోలో తమ కొత్త ఆవిష్కరణను దేశం ముందు పెట్టింది. బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు ప్రైడ్ ఆఫ్ ఇండియాగా నిలిచాయి. బ్లేడ్ బ్యాటరీ ఛాసిస్, 12 మీటర్ల బ్లేడ్ బ్యాటరీ ప్లాట్ఫామ్, 9 మీటర్ల ఈవీ సిటీ బస్, 12 మీటర్ల కోచ్ బస్సులను ఒలెక్ట్రా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీ ప్రదీప్ ఆవిష్కరించారు. మైలేజ్, సేఫ్టీ, ఇలా ఏ రకమైన స్టాండర్డ్స్ని తీసుకున్నా సరే ప్రస్తుతం ఉన్న ఈవీ బ్యాటరీల కంటే ఈ బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీతో తయారైన బ్యాటరీలు చాలా మెరుగైనవి అంటున్నారు ఒలెక్ట్రా చైర్మన్ అండ్ ఎండీ కేవీ ప్రదీప్. దేశంలో ఈ బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీని మొట్టమొదటిసారిగా తీసుకొచ్చింది తమ కంపెనీయే అంటున్నారు ఆయన. లాభాలు ఏంటంటే, ఒకటి ఎనర్జీ డెన్సిటీ 30% అదనంగా ఉంటుంది ఈ బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ తోటి. 2 వెయిట్ బరువు వచ్చేటప్పటికి ఇంతకు ముందు ఉన్న బరువులో 30% తక్కువ బరువు కలిగి ఉంటాయి ఈ బ్లేడ్ బ్యాటరీ. 3వది, ఇది స్పేస్ ఆక్యుపై చేసే. అసలు ఈ బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ అంటే ఏమిటి? ఇది భవిష్యత్తులో ఈవీ రంగంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది చూద్దాం. బ్లేడ్ బ్యాటరీ ఈవీ టెక్నాలజీలో గేమ్ చేంజర్ అంటున్నాం కదా. ఎలక్ట్రిక్ వాహన రంగ భవిష్యత్తుని మార్చబోతోంది ఈ బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. లైఫ్ టైంలో 5000 సార్లు దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న ఈవీ బ్యాటరీల కంటే ఒక 30% అదనంగా ఇది మైలేజ్ ఇస్తుంది. ఇప్పుడున్న బ్యాటరీల కంటే 30% తక్కువ బరువు కలిగి ఉంటుంది. ఇప్పుడున్న బ్యాటరీల కంటే 50% తక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. యాక్సిడెంట్ జరిగితే ఈ రకం బ్యాటరీలు పేలిపోవు, మండిపోవు, బ్లాస్ట్ అవ్వవు. అంటే ఈ బ్లేడ్ బ్యాటరీలు అత్యంత సేఫ్ అన్నమాట. అత్యంత భద్రతా సౌలభ్యతతోటి రూపుదిద్దుకున్న ఒలెక్ట్రా ఈవీ బస్సులు ఇప్పుడు ఈ బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీని వాడుతున్నాయి. బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ అనేది ఆరంభం మాత్రమే అంటున్నారు ఒలెక్ట్రా చైర్మన్ ప్రదీప్. కొత్త ఆలోచనలు, సృజనాత్మకత, ఆధునిక సాంకేతికతతోటి ఈవీ బస్సుల తయారీలో ఎప్పటికప్పుడు అత్యాధునిక అభివృద్ధిని తీసుకొస్తామన్నారు ఆయన. ఈ బ్లేడ్ బ్యాటరీ అంటే ఇంతకు ముందు కన్వెన్షనల్గా బ్యాటరీస్ అన్నీ కూడా ప్రిజ్మాటిక్ సెల్స్ తోటి తయారు చేసేవాళ్ళమి. ఆ ప్రిజ్మాటిక్ సెల్స్ని ప్యాక్స్గా తయారు చేసి ప్యాక్స్ని బ్యాటరీస్గా పెట్టి వాటిని ఉపయోగించేవాళ్ళమి. ఈ బ్లేడ్ బ్యాటరీస్లో బ్లేడ్ని మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటాము. ఈ బ్లేడ్ని ప్యాక్ చేసి బ్యాటరీస్ అయిపోతాయి ఇవి. ఈ బ్లేడ్స్ సామర్థ్యం ఎక్కువ అవటం వలన ఈ రోజున సిటీస్లో 12 మీటర్ల బస్సు ఏదైతే తిరుగుతుందో అది ఒక ఛార్జ్ తోటి 225 కిలోమీటర్లు ఆపరేట్ చేయగలం. దాని స్థానంలో ఈ బ్లేడ్ బ్యాటరీ తోటి ఒక ఛార్జ్ తోటి 325 కిలోమీటర్లు ఆపరేట్ చేయగలుగుతాం. ఇంటర్సిటీ ఆపరేషన్స్ని ఈ రోజున 350 కిలోమీటర్లు ఆపరేట్ చేస్తున్నాము. ఇదే బస్సు బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ తోటి సుమారుగా 700+ కిలోమీటర్స్ ఆపరేట్ చేయగలిగిన సామర్థ్యానికి వస్తుంది. ఇది కాకుండా ఆపరేషనల్ ఎఫిషియన్సీ మాత్రమే కాకుండా దీనిలో సేఫ్టీ కూడా చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషించబోతూ ఉంది. ప్రయాణికుల సౌకర్యం, భద్రతను మెరుగుపరిచేందుకు ఆధునిక ఫీచర్లతోటి ఒలెక్ట్రా ఈవీ బస్సులు రూపుదిద్దుకున్నాయి. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్ హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్, రియల్ టైమ్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్, రివర్స్ పార్క్ అసిస్టెంట్ సిస్టమ్ లాంటి అత్యాధునిక ఫీచర్లు ఈ ఈవీ బస్సుల్లో ఉన్నాయి. ప్రయాణికుల కోసం USB ఛార్జింగ్ పోర్ట్లు, రూఫ్ మౌంటెడ్ ఎయిర్ కండిషనింగ్,
కాంటిలివర్ సీట్లను ఏర్పాటు చేశారు. ఇక ఇన్వీల్ మోటార్లు, ఆధునిక బ్రేకింగ్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. హైదరాబాద్లో 150 ఎకరాల్లో విస్తరించిన ఒలెక్ట్రా ప్లాంట్కు 5,000 బస్సులను తయారు చేసే సామర్థ్యం ఉంది. బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ గురించి మరిన్ని డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో సరికొత్త టెక్నాలజీతో ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సంస్థ భారతదేశంలో తన కొత్త ప్రొడక్ట్స్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అది ఈరోజు ఇక్కడ గ్లోబల్ ఎక్స్పో ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న గ్లోబల్ మొబిలిటీ ఎక్స్పో 2025లో దాన్ని ఆవిష్కరించింది. ఇక్కడ చూస్తున్న ఈ X2 బ్లేడ్ బ్యాటరీ ఛాసిస్, ఇది ఒక బస్సుకు సంబంధించిన ఛాసిస్. దీన్ని బాడీ ఎవరికి నచ్చినట్లుగా వారు తయారు చేసుకోవచ్చు. అయితే ఇందులో ఉన్న ఒక టెక్నాలజీయే ప్రస్తుతం దేశంలో మరెక్కడా లేదు, అదే ఈ బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ. ఒకసారి ఈ చూస్తుంటే అంటే ఎలక్ట్రిక్ బస్సులన్నీ కూడా నడిచేవి. ఇక్కడ చూస్తుంటే ఇది ఫ్లాట్ బెడ్, అంటే ఇక్కడ బ్యాటరీ కోసం ఉన్న బస్సు ఛాసిస్లో కానీ మరెక్కడా కానీ ఎక్స్ట్రా స్పేస్ అన్నది ఎక్కడ ఆక్యుపై చేయాల్సిన అవసరం లేదు. దాంతో స్పేస్ని మనం పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చు. అదర్వైజ్ ఆ స్పేస్ 1-2 సీట్లను కూడా మింగేసే అంత స్పేస్ ఆక్యుపై చేస్తాయి బ్యాటరీలు. ఇప్పుడు ఈ ఫ్లాట్ బెడ్గా ఉన్న ఈ బ్లేడ్ బ్యాటరీల కారణంగా స్పేస్ ఒకటి మాత్రమే ఆదా అవ్వడం కాదు, బ్యాటరీల కెపాసిటీ కూడా ఈ తక్కువ ప్లేస్లోనే కంపాక్ట్ సైజ్ తోటి వాటి సామర్థ్యం కూడా పెరుగుతుంది. గతంలో ఇదే బస్సు 12 మీటర్ల పొడవు ఉన్న బస్సు గరిష్టంగా ఒకసారి ఛార్జ్ చేస్తే 225 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయగలిగితే ఇప్పుడు ఈ బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ ఆ కారణంగా 325 నుంచి 350 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేయగలిగిన సామర్థ్యం దీని సొంతమైంది. అదొక్కటి మాత్రమే కాదు, బ్లేడ్ బ్యాటరీస్ సేఫ్టీ పరంగా కూడా చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాలు అనేసరికి అవి స్కూటీలైనా లేకపోతే కార్లైనా ఏదైనా ప్రమాదం జరిగింది అంటే వెంటనే ఆ బ్యాటరీస్ నుంచి పొగ వచ్చి మంటలు వచ్చేసి మొత్తం కార్ అంతా కూడా ఆ వాహనం అంతా తగలబడిపోతున్న దృశ్యాలు మనం చాలా చోట్ల చూసాం. కానీ ఈ బ్లేడ్ బ్యాటరీస్ కారణంగా అటువంటి ప్రమాదం లేదు. ఆ వాహనం ప్రమాదానికి గురైనా సరే చిన్న పొగ రాదు, నిప్పురవ్వ అంటుకోదు, పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. అటువంటి టెక్నాలజీ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒలెక్ట్రా సంస్థ ఆవిష్కరించింది. 12 మీటర్ల పొడవైన 48 సీటింగ్ సామర్థ్యంతో ఉన్న బస్సుల రూపంలో దాన్ని భారతదేశంలోకి అందుబాటులోకి తీసుకొచ్చింది.